మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు, కిడ్నీ చేసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఏమేమో కష్టపడుతూ ఉంటారు. నోరు కడుపు తప్ప ఏం పని లేదు. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్ గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళా ఆకలేసా, మళ్ళా వేస్తుంది. హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి. డబ్బులు ఉండే కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు షుగర్ థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఎవడు తోస్తా ఉంటే ఎందుకురా బతికేది అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు డబ్బులు ఉన్నాయని. మీ హార్ట్ లంగ్స్ కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్ కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. 6 నెలలు పెరగాల్సిన కోడి 40 రోజులు 4 కిలోలు చేసి అవన్నీ తింటా అదంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనుకునే మైకంలో తినే దానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి. సార్ మాంసాహారం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతకచ్చు అంటున్నారు కదా సార్, సాధ్యమా సార్ 100 ఏళ్ళు బ్రతకడం మీ దృష్టిలో? ఇమ్యూనిటీ లేదు వాడికి ఎప్పుడు హాస్పిటల్ తిప్పుతుంది. వాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళకే సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? టూత్ పేస్ట్ వేసి యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ. అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి. వర్షం వస్తున్నప్పుడు మంచిగా వేడివేడి టీ, దాంతోపాటు బజ్జీలు ఇవన్నీ అనిపించదా మీకు? వర్షం వస్తే నాందాం అనిపిస్తుంది. రాయలసీమ వాళ్ళు కదా మేము. నీకు జ్వరం వచ్చింది జలుబు వచ్చింది అంటే ఇమ్యూనిటీ తగ్గి వచ్చింది, వర్షం వల్ల కాదు. చెమటం చూస్తే భయపడతారు, ఇట్లా అనుకునేస్తారు. ఎంత దరిద్రం అది. మళ్ళా నేచర్ క్యూర్కి పోయి అక్కడ 5,000 ఇచ్చి టీవీలో కూర్చొని భార్య భర్తలు చెమట గారిందా అనుకుంటాం. అదో పెద్ద కండిషన్. ఏటో నిద్రపోలేదు, ఇప్పుడు నేను 7 నిద్రపోయి రోజంతా ఏడ్చుకునే వాళ్ళు చూసిన. పక్కన లేచి అయ్యో నాకు నిద్రపడ, నువ్వు నిద్రపోతాడు లేయి బాగా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. పూర్వం పొలాలకు వెళ్ళినప్పుడు పనులకు వెళ్ళినప్పుడు స్టీల్ డబ్బాలు, అల్యూమినియం డబ్బాలు అవి తీసుకెళ్లేవారు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ రకరకాల ఇంకా. సో ఇస్ ఇట్ రియలీ అంటే ప్రూవెన్ కదా సార్ ప్లాస్టిక్ మనకి? 100%. దానికి డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈ మైక్రోస్కోప్లు వచ్చినాక ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉన్నాయి. మీరు తాగే నీళ్ళల్లో, తల్లి పాలల్లో, బ్లడ్లో ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు ప్రూవ్ చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే చెప్పేటప్పుడు ప్లాస్టిక్ డేంజర్ కాకుండా ఎట్లుంటుంది? వెరీ సింపుల్ అండి. మనము సైన్స్ కూడా పక్కన పెడదాం, లాజికల్గా ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు మీ ఊర్లో కొన్ని రకాల ఫుడ్లు తింటూ ఉంటారు. జొన్నలు, రాగులు, సీతాఫలంకాయలు, అది ఇంకో ఆకుకూరలు, కొన్ని కూరగాయలు తింటూ ఉంటారు. అవి తింటానే మీరు జనరేషన్ నుంచి తింటూ ఉంటారు కాబట్టి అది పోతానే అది బ్రేక్ డౌన్ చేసి థ్యాంక్స్ రానాయన అని చెప్పి దాని ప్రోటీనా, ఇంకోట, మినరల్సా ఎక్కడికి కావాలో అన్నీ తీసుకొని పంపించాలి. దానికి తెలుసు. మీరు కొత్తగా ఒక ప్రిజర్వేటివ్, ఒక కలరో, ఒక ప్లాస్టిక్కో, ఒక పెస్టిసైడో, ఒక కొత్త మాలిక్యూలో, ఒక ఇంకోటో లోపల పోతే దానికి ఏం చేయని తెలుస్తుంది దానికి, అంతే కదా. సో అది ఫుడ్డో కాదో ప్రోటీన్ ఏమి తెలియక ఒరే నాయన ఏందో తెచ్చి పడింది రా స్వామిని అట్లా ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల ఈరోజు ఒక ఫుడ్ వస్తుంది, నెక్స్ట్ ఇంకోటి ఏదో కొత్త రకం పెట్టాడు, ఇంకోటి ఏదో కొత్త పెట్టాడు. మా ఫుడ్ సంవత్సరమే చెడిపోదు అంటాడు. ఏమేమి చేసినావో, ఏం చేస్తాడో. సో ఏం చేస్తుంది బాడీ? ఒరే నాకు ఇవన్నీ తెలియదు రా స్వామి, ఏంటో వేసినావు, నాకు తెలిసినవన్నీ పక్కన పెట్టి దాన్ని ఎనర్జీ పంపించా పెట్టినా మిగతా లివర్లో దోసిపెట్టి లివర్లో నువ్వు బడి అక్కడ అని చెప్తాది. ఆ ప్లాస్టిక్ని, కెమికల్స్ని, మాలిక్యూల్స్ అన్నింటినీ. ఒక క్రెడిట్ కార్డ్ అంత ఉందట మన శరీరంలో. ఈ మధ్య ఎవరో చెప్పారు స్టడీ. అవును, అది లివర్లో ఎత్తి పెట్టి నేను మళ్ళీ చూస్తాను నువ్వు ఆగమ్మా అని చెప్తే అది ఆగేది ఎక్కడ? మళ్ళీ వేస్తే అవి ఎత్తి పెట్టి. అందుకే లివర్ టెస్ట్ చేస్తే అందరికీ లీజన్స్, దానికి మొత్తం గోడలాగా కట్టుకొని ఆ పార్టికల్ మనకు ముళ్ళు గుచ్చుకునేది అనుకోండి. అవునవును. ఏమైతే అది చుట్టూ లిక్విడ్ ప్లేట్లెట్స్ అన్నీ ఫార్మ్ అవుతాయి. దాని తర్వాత అట్లే వదిలేసామనుకోండి గడ్డ కట్టిపోయి గోడ కడతారు దాని చుట్టూ కదా. అట్లా లివర్లో ఉండే ఈ చెదారాని చుట్టూ అరే ఇదేందో తెలియదురా స్వామి, నువ్వు నాతో టచ్లో ఉండు అని చెప్పి గోడ కడతాది గట్టిగా. అక్కడక్కడక్కడ ఆ లీజన్స్ లాగా ఏర్పడిపోతాయి. అవి ఎక్కువ అవే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సరు అయ్యేదానికి ఛాన్స్. ఎందుకంటే ఇవన్నీ పోయి ఉంటాయి చాలా మందికి. మరి ఇంత తాగుతాడు ఇప్పటికే పర్సంటేజ్ చాలా ఎక్కుతారు క్యాన్సర్ పేషెంట్లు. సో చాలా అంటే ఏంటి, మేబీ ఎంతో పర్సంటేజ్ ఎక్కుతా ఉంటారు. అంటే ఇంకా ఎక్కువైపోయి అందరూ క్యాన్సర్లు అయిపోతే మంచిది. అప్పుడు మారతారా? వేడి టీని, వేడి సాంబార్ని, వేడి రసంని ప్లాస్టిక్ కవర్లు ఎత్తుకొని పోయి చూసినాడు నేను. మరి అవన్నీ దాంట్లో ప్లాస్టిక్ కరగకుండా ఎట్లుంటుంది? వెరీ సింపుల్ అండి. ఈ బాటలే తీసుకోండి. ఈ బాటలు తయారు కావడానికి ఇంత పెద్ద ప్లాస్టిక్ మొక్కని
ఒక సాలిడ్ని ఎక్స్ట్రూడ్ ఒక మిషన్లో వేస్తే అది ఇట్లా లాగితే బాటిల్ తయారవుతుంది, షేప్ అవుతుంది. సో దీంట్లో ఆ హీట్ ప్రాసెస్లో లోపలంతా ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉంటాయి కదా, గ్యారంటీగా దీన్ని కడిగి నీట్గా రిన్స్ చేసి ఏమైనా పోస్తాడు నీళ్ళు, ఏదో ఫిలప్ చేస్తాడు, 1000 బాటిల్ కొడతా ఉంటాడు. సో ఇవన్నీ ఫ్రెష్ బాటిల్ అని టక్కని తీసి తాగుతా ఉంటాం, ఫ్రెష్ బాటిల్ కదా అది. బెస్ట్ బాటిల్ ఏంటి సార్ మీ దృష్టిలో? ఇప్పుడు నీళ్ళు పట్టుపోయాలి మీరు ఎక్కడికైనా, నీళ్ళు క్యారీ చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ బాటిల్? గాజా, రెయిన్ వాటర్ అండి. స్టీల్ బాటిల్ సూపర్, కింద పడితే బ్రేక్ కాకుండా ఉంటుంది. స్టీల్ బాటిల్ ప్రాబ్లం ఏమంటే మర్చిపోతామేమని భయంతో ఎత్తుకుపోరు, 500-600 అవుతుంది అని. గ్లాస్ బాటిల్లో ఇప్పుడు ఈ లిక్కర్ బాటిల్లో వచ్చినాయి చాలా, మహానుభావులు ఉంటారు కదా మన కోసం తాగేవాళ్ళు, అవన్నీ కలెక్ట్ చేసుకొని బాగా మూతలు ఉండేవి కూడా ఉన్నాయి, ఫ్రీ ఎక్కడ చూసినా. అవి 10 బాటిల్ పెట్టుకోండి ఇంట్లో, కింద పగిలిపోయింది ఇంకోటి వాడుకుందాం, ఫ్రీ కదా. సో కార్లు అన్నీ పెట్టేసుకోండి గ్లాస్ బాటిల్, మూత ఉండేవి, అవి సూపర్, మనకి ప్రాబ్లం లేదు. అది బెస్ట్. మనకి కాపర్ బాటిల్స్, అవి కాపర్ ఏమవుతుందంటే కాపరు డెఫినెట్గా వాటర్ని సిస్టమేటిక్గా ఈ వైరస్లు పోగొడుతుంది, బ్యాక్టీరియాలను చంపుతుంది, వాటర్ స్ట్రక్చర్ చేస్తుంది, ఇవన్నీ అనుకుందాము. బట్ కాపర్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. అవునవును, అందుకనే అదే అవి గ్రీన్గా తయారవుతాయి. అవి మీరు బాటిల్ లోపల ఎట్లా తోముతారు? తోమడానికి అవ్వదు, ఎంత సీసా బ్రష్ చేసినా కూడా రాదు. అందుకని నేను కాపర్ బాటిల్ ఉండే వాళ్ళందరూ మీ కాపర్ బాటిల్ 4 ముక్కలు చేసేయండి, చేసి ఒక ముక్కని మీ ఫ్రెండ్స్కి ఇచ్చేయండి, మీకు ఒక ముక్క చాలు, అంతే కదా. దాన్ని ముక్కను మీరు తుడుచుకోవచ్చు, చింతపండు పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, వేసుకోండి, మంచిదే. అంటే కాపర్ కావాలంటే అది కాపర్ కావాలంటే అంతే, అది గిన్నెలో వేసేస్తే బెటర్. స్టీల్ చెంబులోనో మట్టి పాత్రలోనో ఇది వేసేసేయండి, రోజు తీసి చింతపండు అట్ట కడిగేసేయండి, అయిపోయా. వెరీ సింపుల్. సార్ పొద్దున్న లేవంగానే చాలా మంది కాపర్ నీళ్లు తాగుతారు, అవన్నీ పొద్దున్న లేవంగానే ఏంటి ఐడియల్ రొటీన్ ఏంటి? మీరు అన్నట్టు మీకు అదే మీరు చాలాసేపు గమ్ మసాజ్ చేసి రాయిజావ తాగుతా నేను. నాకు అది కూడా కండిషనే, నేను ఇప్పుడు కండిషన్ నుంచి బయటపడతా ఉన్నా, అర్థమైన వీలైనంత వరకు పడి నేను ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఇప్పుడు టూత్పేస్ట్ నుంచి బయటపడినా అప్పటి నుంచి నాకు నోట్లో పుండు రావడం లేదండి. అప్పుడు 2-3 ఏళ్ళకి ఒకసారి బ్లిస్టర్స్ వస్తాయి కదా, అల్సర్, అవి రావడంలే. అద్భుతం కదా. చాలామందికి పోయి మా ఫ్రెండ్స్ చాలామంది నిలిపేశారు పళ్ళ పొడితో అవి. సో పళ్ళ పొడి కూడా ఎందుకు, అసలు ఏం అవసరము అనుకున్నా ఒకసారి. ఒక 3 నెలల ముందర బ్రష్తో గమ్స్ మసాజ్ చేసి బ్రష్తోనే బ్రష్ చేసి, ఎందుకు బ్రష్ చేయాలనిపిస్తుందంటే నాలుకని మనం పళ్ళ మీదకి ఇట్లా పెడితే అది ఏదో అతుక్కొని ఉంటుంది కొంచెం, ఈ ఫుడ్ ఆయిల్ కలిసిండేదో కొంచెం అట్లా ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది కూడా. అది ఫ్రిక్షన్ చేసే చాలు కదా, దానికి మళ్ళీ పళ్ళపొడి అయినా ఎందుకు అనిపించింది. వాటి ఏదైనా తగ్గించుకుంటాం. ఇప్పుడు మినిమలిస్టిక్ లివింగ్ అంటే మినిమల్ లివింగ్ అని కాదు, ఏది అవసరం లేదో అది నిలిపేస్తే ఏది అవసరమైందో అది ముందరకు వస్తుంది. అప్పుడు నేను మామిడి పళ్ళు కొనొచ్చు, స్టూడియోకి రావచ్చు, చాలా టైం ఉంటుంది కదా, టైమే లేదు కదా ఇప్పుడు అందరికీ. అందుకని అది నిలిపేసి బ్రష్ చేస్తాడు, సూపర్గా ఉందండి. ఒక స్కూల్ పిల్లోడు ఈ మాట చెప్తే, సార్ మరి బ్రష్ కూడా ఎందుకు సార్, బ్రష్లో నైలాన్ కదా, అది బ్రష్ చేసినప్పుడు నైలాన్ వస్తుంది మీరే చెప్పినారు కదా. వారు పిల్లలు వచ్చిన్నారు బెంగళూరు నుంచి మా ఫామ్లో, మరి ఎందుకు సార్ అది నిలిపేద్దాం అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను బ్రష్ కూడా లేకుండా ఏళ్ళతోనే ఫ్రిక్షన్ చేసి నిలిచిపోతుంది కదా. సో ఆ బ్రష్తో నేను నాలుగని క్లీన్ చేసుకుంటా. సో బ్రష్ని 10 ఏళ్ళు వాడచ్చు అని ప్రూవ్ అయింది నేను ఇప్పుడు 2 ఏళ్ళు అదే బ్రష్, అదే బాగుందండి. హాయిగా టూత్పేస్ట్ అవసరం లే, టూత్ పౌడర్ కూడా అవసరం లే, బాగుంది. నోట్లో స్మెల్ కూడా లేదు, ఏమీ లేదు, బాగుంది, పళ్ళు బాగున్నాయి. సో ఎప్పుడు నాకు భయం వేసిందంటే పళ్ళు జుల్లని పోయినాయి. 6-7 ఏళ్ళ ముందర పోతే ఆ డాక్టరు మా ఫ్రెండ్ కొడుకే ఆయన, అన్నా నువ్వేమన్నా పళ్ళన్నీ అరిగిపోయినాయి ఏందన్నా, నువ్వేమన్నా పళ్ళు గ్రైండ్ చేస్తావా అన్నాడు. అంటే గ్రైండ్ చేసేవరకు పళ్ళు అరిగిపోయేవరకు గ్రైండ్ చేస్తామా ఎవరైనా, అది క్వశ్చన్ ఇర్రెలవెంట్. రెండో నైట్ ఏమైనా గ్రైండ్ చేస్తాము అన్నాడు. నైట్ అంతా గ్రైండ్ చేస్తాడు, నా భార్య ఊరికే ఉంటుందా, గ్రైండ్ చేస్తా కూర్చొని ఉంటారు ఎవరు నా బెడ్ మీద, క్వశ్చనే కరెక్ట్ కాదు. మళ్ళీ వీళ్ళ వల్ల కాదని నేను చాలా రోజులు ఆలోచిస్తూ ఉంటే అర్థమైంది ఏమంటే, మనం టూత్పేస్ట్ వేసుకొని కింద జాకి ఎక్కువ రుద్దుతాము, అది ఎక్కువ ఎరిపోయినాయి నాకు. ఎంత బ్రైట్ ఐడియా అండి అది. అప్పుడు జ్ఞానోదయం మీద ఓరే నాయన, మనం బ్రష్కి టూత్పేస్ట్ వేస్తే గ్రైండింగ్ వీల్ లాగా నీ హార్డెస్ట్ పార్టీ వాడి ఎనామిల్ అరిగిపోతుంది నాయనా అని తెలుసుకునేదానికి 40 ఏళ్ళు పట్టింది. నన్ను మీరు పెద్ద మేధావిని నన్ను పిలుస్తాను మీరు స్టూడియోలకి. అరిగిపోయింది కింద రన్వేలాగా నైస్గా ఉంది, ఈడ బాగుంది. మళ్ళా మరి ఎట్లా ఈడ రుద్దం ఎక్కువ
పాట పెట్టుకొని సారంగా దరియా అని వర్ర నుద్దాడు ఫినిష్డా నిలిపేసినా పోయింది. సో ఇప్పుడు ఓన్లీ బ్రష్ చేస్తూ ఉన్నాను, ఈయలతో వేసేది మొదలు పెడతానేమో. అదే ఆ కండిషనింగ్ బ్రేక్ చేశారు. ప్రతిదీ కండిషనింగే. మనం నీళ్లు తాగితేనే ఎమోషన్ వస్తుంది, టీ తాగిపోతే నాకు మైండ్ పని చేయదు, సిగరెట్ తాగల్లా, సాయంత్రం మందు అయిపోతే నాకు షవరింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ కండిషన్లు. అంటే అడిక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. నీకు బ్రెయిన్లో రిసెప్టార్స్ ఉంటాయి కదా, అవి అడుగుతాయి. అందుకే మీరు భోజనం పోస్ట్పోన్ చేస్తారు, కానీ 4 గంటలకు టీ అంటే 3కే చెప్తాది అది. రే 3 కదా అండి, అబ్బా అప్పుడే టీ కూర్చో, ఇంకొంచెం చేస్తావు, 3:30 తీసుకురా అంటావు. అది 2 అవుతుంది, భోజనం చేస్తానే అవుతుంది, 2 టీలు 30 టీలు అవుతాయి. మీరు టీ కాఫీ ఎందుకు అవసరమేముంది? పొద్దున్న నుంచి నేను ఫుడ్ తినేసిన, ఇంతవరకు నీళ్లు కూడా దప్పైతే 2 సార్లు అయినా, దప్పి కూడా లేదు, సూపర్గా ఉన్నాం కదా, ఎందుకు ఎక్స్ట్రా చేయాలి? వర్షం వస్తున్నప్పుడు మంచిగా వేడివేడి టీ, దాంతోపాటు బజ్జీలు ఇవన్నీ అనిపించదా మీకు? వర్షం వస్తే అన్ని బాక్సులో పెట్టేసి సెల్ ఫోన్లు అన్నీ నాందాం అనిపిస్తుంది. రాయలసీమ వాళ్ళు కదా మేము, నిజంగానే నేనేదో మీకు జోక్ అని చెప్పడంలే. వర్షం వస్తే నాందాం అనిపిస్తుంది నాకు. ఐ ఎంజాయ్. అసలు మీ పిల్లలను తీసుకుపోయి డాబా మీద పోయి ఇట్లా పడుకొని హాయిగా ఆ కంట్లో చుక్కలు పడతా ఉంటే ఎంజాయ్ చేయండి రా నాయనా. పరిగెత్తాను ఏమైపోయింది, ఏమవుతుంది? 100 సార్లు అన్నావు నువ్వు చిన్నప్పుడు, ఏమీ కాల. నీకు జ్వరం వచ్చింది, జలుబు వచ్చిందంటే ఇమ్యూనిటీ తగ్గి వచ్చింది, వర్షం వల్ల కాదు. ప్రతి జంతువు, మనిషి కూడా అడవిలో వర్షం నాంతానే బతికినాడు కొన్ని లక్షల ఏండ్లు. మీకు వర్షంతో రోగాలు రావురా నాయనా. మీకు ఇమ్యూనిటీ దగ్గర వస్తుంది. మీరు హలీములు, గోబీ మంచూరి, చికెన్ పకోడాలు వేసి తొక్కి పొట్లెంత పెంచిన దానికి వస్తుంది. మీరు యాంటీబయాటిక్ లేని దానికి వస్తుంది. మీరు చెత్త పెప్సీలు తాగిన దానికి వస్తుంది. కూల్ డ్రింక్ తాగిన దానికి వస్తుంది. మీరు నేచర్తో దూరమైన దానికి వస్తుంది. శారీరక శ్రమ లేని దానికి వస్తుంది. చెమటను చూస్తే భయపడిన దానికి వస్తుంది. చెమటను చూస్తే భయపడతారు, ఇట్లా అడుగునేస్తారు. ఎంత దరిద్రం అది. చెమటను ఎంజాయ్ చేయాలి కదా. మళ్ళా నేచర్ క్యూర్కి పోయి అక్కడ 5,000 ఇచ్చి స్టీమ్లో కూర్చొని భార్య భర్త చెమట గారిందా అనుకుంటా ఉంటారు. ఇక్కడ చెమట వస్తే ఏడి సస్తారు. చెమట రానాయన, ఎందుకు భయపడతారు చెమటకి? ఏం కాదమ్మా, చెమట కాని తుడుచుకుంటాం, ఏమవుతుంది? ఎంత సింపుల్గా. అదే చెప్పింది, మీ తల్లి తర్వాత తల్లి నేచరు. ఆ తల్లి ఎక్కడుంది? మీ మనసులో ఉంది, మీ హార్ట్లో ఉంది. అందుకే అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. మీరు గుడి పోయి రికమెండేషన్ చేపించి అందరిని నిలిపేసి దగ్గరుండి బాగా అయిందా దర్శనము, ఏమవుతుందిరా? బాగా అందరిని నిలిపేసి ఆపేసి నువ్వు చేసుకుంటావు అంటే కరెక్ట్ కాదురా అది నాయన. నువ్వు రోజు సన్ రైజు సన్సెట్ సూర్యభగవానుడు వస్తాడు. ఆ గుడికి ఎవరు లేనప్పుడు పోయి హాయిగా కూర్చొని పూజలు చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని బాగా తిని ఆడ పిల్లలతో కొంచెంసేపు ఆడుకొని ఆడన్నీ చూసుకొని రండి. రష్ ఉన్నప్పుడే ఆ రోజే పోయి వేసిపోయి ఆ రోజే అంటే దేవుడికి ఆ రోజు మాత్రం మీకు ఆచరిస్తానని చెప్తాడా? ఎప్పుడైనా రమ్మంటారు తల్లి, ఎప్పుడైనా రమ్మంటాడు దేవుడు, ఎప్పుడైనా రమ్మంటారు నేచరు. ఎంత హాయిగా ఉంటుంది అడవి లేకపోతే. అడవి దేవుడు కాదా? చెట్టు దేవుడు కాదా? సూర్యుడు దేవుడు కాదా? ప్రతిరోజు సన్సెట్లో సైలెంట్గా చూడండి. రిషివేలి స్కూల్ అని ఉంటుంది మదనపల్లి, జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్. మా అమ్మాయి అక్కడే చదివింది. సో హస్తాచల్ అని పెడతారు అక్కడ. హస్తాచల్ అంటే సన్సెట్. వీళ్ళు సైలెంట్గా పోతారు, సన్సెట్ని చూస్తారు, వచ్చేస్తారు. నో టాక్స్, నో డిస్కషన్, నథింగ్. అంతే. నేను మీతో మాట్లాడేది కూడా హస్తాచల్లాగానే అనుకుంటా ఉన్నా. ఈ మెసేజ్ ఇంకా లక్షల మందికి పోయి రాయిజాదా ఎసిడ్ పోగొట్టుకోండి, నేచర్గా ఉండండి, కుక్కకు బిస్కెట్ వేయండి, ఆ చీమలను కూడా దాటుకొని పోండి, నేచర్తో కనెక్ట్ ఉండొచ్చు కదా. నేను మాట్లాడేది కూడా అదే అనుకుంటా ఉన్నా. నేను పరిగెత్తినప్పుడు ఆయాసం వస్తే కూడా ఎంజాయ్ చేస్తా. సో ప్రతి దాంట్లోనే దేవుడిని చూడొచ్చు కదా. చూడాలి సార్, చూడాలి. కాదు సార్, ఈ పాయింట్ చాలా బాగుంది. కానీ మీరు ఇందాక అన్నారు కదా సార్, మీరు కూడా ప్రశ్నలు అడగండి అని. ఇప్పుడు ఇంట్లో బొద్దింకలు వచ్చాయి, దోమలు వచ్చాయి, ఎట్లా చూస్తాను సార్ దేవుడుగా వాటిని? డెఫినెట్గా అది ఒకటి హైజీన్, 2 మలేరియా, డెంగీ అని వచ్చి కుడుతూ వాటి దూరం పెట్టుకుని దానికి మీకు నాలెడ్జ్ ఉంది కదా. అన్ని మస్ట్ ప్రూఫ్ చేసుకోండి. దోమలు లేకుండా దోమలు చేసుకోండి, ఎలకలు రాకుండా చేసుకోండి, బొద్దింకలు రాకుండా ఎక్కడ వస్తుండో చూసి వాటికి అన్నిటికీ చేసి ఏమో చేసుకోండి. మందులు వాడదండి, కెమికల్స్ వాడదండి. అవి చస్తా ఉన్నాయంటే మనం చస్తాం కదా. అవి కొట్టి చస్తాడే అంటే మనం కూడా దానికి ఏదో డ్యామేజ్ అవుతుంది కదా. అవును, మనకు కూడా అవుతుందా అది గ్రహించాలి. అంతే కదా. మీరు మెకానికల్గా చేయండి. నేను మా ఇంటికి కొత్తగా కట్టుకున్నాము ఇల్లు. ఫస్ట్ మెయిన్ డోరు అందంగా కనపడాలా అని పెడతారు కదా. దానికి నేను మస్టర్డ్ నెట్ వేసేసిన. అంటే ఒక డోర్, మస్టర్డ్ డోర్ ఫుల్. అది ఎట్లా బయటికి ఓపెనింగ్ అంటే మా మెయిన్ డోరే కనపడదు. నాకు అవసరమేలా. ఎవరో చూసేది ఎందుకు నాకు? ఎవరో చూసి బలి ఉందబ్బా మీ నాకెందుకు రా నాయన. నాకు దోమలు రాకూడదు లోపలికి, దొంగలు రాకూడదు, పెద్ద డోర్ ఉంటుంది.
ఆ డోర్ని బయటకు ఓపెనింగ్ పెట్టినా సో దట్ దోమలు కాసుకొని ఉంటాయి కదా, అంటే ఇంక విండోలన్నీ మస్టో ప్రూఫే, డబుల్ మామూలు గ్లాస్ అది రెండు ఉంటుంది. ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయితేనే రెండో డోర్ మళ్ళా పెట్టినా, పెద్ద డోర్ ఒకటి మస్టో డోర్ ఒకటి, అంటే ఏదన్నా దోమ తప్పి లోపలికి వచ్చినా అక్కడ ఉండాలి, రెండో దాంట్లో పోకూడదు, అక్కడ మళ్ళా డోర్ పెట్టినా. అయినా రెండో మూడో ఉంటాయి, వాటిని చంపేస్తాం. అంతే. అంటే బేసిక్ గా మన ప్రికాషన్స్ సహజ సిద్ధంగా తీసుకోవాలి తప్ప తీసుకోవాలి, అసహజంగా వద్దు అంటే. అవును, కెమికల్స్ వేస్తే ఎట్లా? కరెక్ట్. ఇప్పుడు ఏదో వేసి దోమలు వస్తా ఉన్నాయంటే అవి రాత్రంతా పీల్చి మనకు డ్యామేజ్ కాకుండా ఎట్లుంటుందండి? కామన్ సెన్స్ కదా. దానికి ఎంతమంది వచ్చినారు ప్రూఫ్ ఏమి అవసరం లే. మీకు జలుబులు వస్తూ ఉంటాయి, ఆస్తమాలు వస్తూ ఉంటాయి, కళ్ళు మంట వస్తూ ఉంది, ఇంకేందో జరుగుతూ ఉందంటే ఇవన్నీ కారణమే. రూమ్ ఫ్రెషనర్లు, బాత్రూమ్ ఫ్రెషనర్లు, ఇవి సెంట్లు కొట్టుకునేది, అవన్నీ దరిద్రమే. బాగా కిటికీలు చేసి ఫ్రెష్గా ఇక్కడిచ్చి అట్లా పోతూ ఉంటే నిద్రపోయి చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. 3 hours నిద్ర చాలు, 2 hours చాలు. పెద్ద వాళ్ళందరూ 2 hours నిద్రపోయినారు. అదో పెద్ద కండిషన్. 8 hours నిద్రపోలేదు, ఇప్పుడు నేను 7 నిద్రపోయి రోజంతా ఏడ్చుకునే వాళ్ళు చూసిన. పక్కన లేచి అయ్యో నాకు నిద్రపడలేదు, నువ్వు నిద్రపోతాడు లే బాగా వాయి నిద్రపోతాడు అంటే అదంతా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమంటే 8 hours నిద్రపోయే వాళ్ళకంటే 4 hours నిద్రపోయి నువ్వు రోజంతా యాక్టివ్గా ఉంటే యూ షుడ్ బి హ్యాపీ. నో, బట్ వీఆర్ బీయింగ్ టోల్డ్ కాన్స్టెంట్లీ మినిమం 6 to 8 hours స్లీప్ అవసరం. బుద్ధం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. నేను 2-3 గంటలు నిద్రపోతా, రాత్రి 2కి లేస్తా, 1 గంటలకు లేస్తా, 1 లేస్తా, ఓసారి 10:30కి లేచినా 7:30కి పడుకొని ఈవినింగ్ ఆ రోజంతా పని చేసుకున్నా, పరిగెత్తినా, రోజంతా యాక్టివ్గా మధ్యాహ్నం నిద్ర రాలా, అప్పుడు పోయింది కండిషన్. ఓర్రే నాయనా, అది నా ఎక్స్పీరియన్స్. అబ్బా బ్యూటిఫుల్ సార్. అంటే మీరు శరీరంతో ప్రయాణిస్తున్నారు, అది యువర్ బాడీ లీడ్. ఇప్పుడు 8 hours నిద్రపోయి కూడా నా మీటింగ్లో ఆవిలిస్తా ఉండే వాళ్ళు చూసిన వాళ్ళ నుంచి ఏడుద్దున్నా నేను. 8 hours నిద్రపోయి వచ్చారు అందరూ, మీకు ఇంకా నిద్ర సరిపోలా. ఎందుకు? మీరు కిటికీలు వేసినారో, చెత్త తింటారో, మీకు సర్క్యులేషన్ సరిగా లేదో, మీకు హిమోగ్లోబిన్ సరిగా లేదో, రకరకాల కారణాల వల్ల మీకు 8 hours నిద్రపోయినా, 10 hours నిద్రపోయినా నిద్రపోతానే ఉన్నా మీ వల్ల మీకు శక్తిలే. ఒక ఇడ్లీ తక్కువ తిని మధ్యాహ్నం డబుల్ బకెట్ బిర్యానీ తినేవాళ్ళని చూసిన. మరి అసిడిటీ పేషెంట్ని 2 రోజులు తినకుండా నేను ఎట్లుండా ఇట్లా? పొద్దున్న నుంచి మాట్లాడుతానే ఉండా. అందుకని నా భార్య ఏమంటే నేను ఉపవాసం ఉన్నా, ఇవి నా 2 రోజులు 3 రోజులు ఉన్నాను అంటా ఉంటే నా భార్య అంటాను తమాషగా, నువ్వు మౌనవ్రతం ఉండాలా బా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు అని. ఉన్నా, అది కూడా నాకేమి ఇక్కడ నేను ఫేమస్ కావాలా, ఇక్కడ మాట్లాడాలా, నేను చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాదు కదా అని మీరు చెప్తే నాకు లాజిక్ ఓకేనింది అనుకో, థ్యాంక్స్ స్వప్న గారు, ఇప్పుడే చెప్పేస్తాను నేను. ఇప్పుడు నేను గట్టిగా పట్టుకున్నా ఒకటి, ఇది కరెక్ట్ కాదరా చూడరా అని చెప్తే ఐ షుడ్ బి హ్యాపీ టు లీవ్ ఇట్. నో, ఐ షుడ్ బి రెడీ టు లీవ్ ఇట్. ది ఐడియా ఇస్ టు డ్రాప్ ద కండిషనింగ్ అని మీరు అంటున్నారు. అదే అందరూ అదే అది వదిలేస్తే ఏదైనా పట్టుకోవచ్చు నువ్వు. ఇది పట్టుకొని గట్టిగా పట్టుకొని మిల్లెట్సే పట్టుకొని నేను మిల్లెట్స్ తిని బాగా సన్నగా అయిపోయి రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది. అరే ఏంది రైట్ లెగ్ పర్టికులర్లీ ఏంది నన్ను పోతే B12 డెఫిషియన్సీ. అప్పుడు ఏం చేశారు? మిల్లెట్స్ నిలిపేసి నా రాగి ముద్ద తిని, నా పెరుగు తిని, నా దేశీ బియ్యం తిని, మళ్ళీ మిల్లెట్స్ని ఇంత తిని, జొన్న రొట్లు రాగులు నా ఫుడ్ ఇంత తిని అది ఎక్స్పీరియన్స్ అయ్యి డ్యామేజ్ చేసుకొని చెప్పినా మీకు అందరికీ. సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ వెయిట్ లాస్ కాకూడదురా, మీ ఫుడ్ కూడా మీరు అవన్నీ మేము ఎక్స్పెరిమెంట్ చేసుకొని చచ్చినాము బాధపడి, మీరు చేసుకోవద్దండి. మీ ట్రెడిషనల్ ఫుడ్ ఏమన్నా ఉంటే అది కూడా ఒక పూట తిని మిల్లెట్స్ ఒక పూట తినండి, బ్యాలెన్స్ చేసుకోండి. ఆ మిల్లెట్స్ కూడా ఏవి తింటే మీ ఇంట్లో అందరికీ బాగుందో ఒక వారం తిని చూడండి, రేటో అందరికీ కంఫర్టబుల్గా అరికిలా బాగుంది అని చూసుకొని అందరికీ బాగుంటే అదే తినండి. ఎవరో చెప్పినారని ఇది నల్ల ఇవి తిన అవేం వద్దు. ఎవరు మాస్టర్ ఏం కాదు, నీకు నువ్వు మాస్టర్, మీ ఇంటికి నువ్వు మాస్టర్. మీ ఇంట్లో అందరికీ ఏది కంఫర్టబుల్లో ప్రైజో ఇంకోటి అన్నీ చూసుకొని తినండి. ఏమీ లేకపోయినా జొన్న రొట్టెలు రాగులు సద్దలు తింటే కూడా చాలు, మిల్లెట్సే అవసరం కూడా లే, అంత రేట్లు పెట్టుకుని అదేం అవసరం కూడా లేదు. నేను ఎక్స్పీరియన్స్ అయినా ఉత్త జొన్నలు తిని కృష్ణానదిలో ఈత కొట్టేదానికి వచ్చినాడు ఒక ఆయన చాలా లావు 120 కిలోలు ఉన్నాడంట. నేను విజయవాడ పోతే కృష్ణానది ఈత కొడతా, ఆ కింద మడుగు ఉంటుంది కదా, ఆడ ఫ్రెండ్స్ అందరూ పోతా. సో ఆయన నా వీడియోలు చూశాడు, సార్ నేను 120 కిలోలు ఉన్నాడు సార్, బీపీ షుగర్ అసలు నడవలేకుండా హాస్పిటల్ పోతే నువ్వు సస్తావురా, ఇంకా నీకు ఎక్కువ లివర్ కూడా ఫ్యాటీ లివర్ అయిపోయింది, grade 3 వచ్చింది, నువ్వు పోతావు అంటే భయపడిపోయింది సార్ నా భార్య. ఆయన చెప్పినాడు మహానుభావుడు ఎవరు డాక్టరు, జొన్నలు తిను అని చెప్పినాడు, అంతే మంత్రంలాగా. ఉత్త జొన్నలే తినాడు, జొన్న రవ్వతో ఉప్మా పొంగల్ ఏం చేసుకుంటాడు. జొన్న 45 కిలోలు తగ్గినాడండి. ఇప్పుడు కృష్ణానదిలో ఈత కొడతాడు, ఓన్లీ జొన్నలే, ఏమి డ్రామాలు ఏమి కషాయాలు ఏమిలే, ఉత్త జొన్నలు తిన్నాడు. ఇంకేదో ఫ్రూట్స్ గిట్స్ వెజిటబుల్స్ తినింటాడులే వాట్ ఎవర్. బేసిక్ ఫుడ్ రైస్ నిలిపేసి స్టేబుల్ ఫుడ్ జొన్నలు చేసుకున్నాడు. అద్భుతం.
సో తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మంచిగా జొన్న రొట్టెలు, కర్నూలు వాళ్ళందరూ జొన్న రొట్టెలు వదలద్దండి అసలు. జొన్న రొట్టె చేసి నేర్చుకోండి. పెద్ద ఇంత సాఫ్ట్వేర్లు ఇంత నేర్చుకుంటారు కదా, వేడి నీళ్లను జొన్న పిండిలో పోయి ఇటు తడితే జొన్న రొట్టె రెడీ అవుతాయి. నమస్కారం, నేర్చుకోండి. భార్య చేయలేదే, అమ్మ చేయలేదు అనుకోవద్దండి, మీరు చేసి పెట్టండి భార్యలకి, పర్వాలే. అద్భుతం సార్. సార్ ఇప్పుడు మీరు ఎడిబుల్ ఆయిల్స్ గురించి కూడా చాలా మీరు చేశారు కదా సార్. ఏ ఆయిల్ మంచిది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో లేకపోతే మామూలు ఆయిల్స్లో ఏమిటి తేడా? ఇప్పుడు ఏదైనా తెలిసిన ఆయిల్ అండి, తెలిసిన ఆయిల్ అంటే తెలిసిన పల్లీలు, పుచ్చులు సచ్చులు అఫ్లోటాక్సిన్స్ లేకుండా చెడిపోయినవన్నీ వేసి ఆయిల్ చేస్తారు మామూలుగా. అంటే మంచివన్నీ తిని చెడిపోయినవన్నీ ఆయిల్ చేసి ఆయిల్ తాగుతారు. చిన్నవి సన్నవి పప్పులు గిప్పులు అన్నీ ఓకే, అవి తీసుకెళ్ళి పల్లీల నూనె బెస్ట్, కొబ్బరి నూనె నెంబర్ 1. నెంబర్ 1 కొబ్బరి, నో డౌట్. కానీ కొబ్బరి నూనె ఏమో డేంజర్ చేసేసి దాన్ని అంతా కొబ్బరి నూనె తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతే చెత్త చేసి పెట్టేసినాడు. ఇప్పుడు ప్రపంచమంతా కొబ్బరి నూనె రెస్పెక్ట్ చేస్తుంది. మరి ఎట్లా 20 ఏళ్ళు కొబ్బరి నూనె నాశనం చేసినారు. కేరళ వాళ్ళు వదలకుండా కొబ్బరి నూనె తిన్నారు. వాళ్ళు మంచి ఐఏఎస్లు అయినారు, ఇంటలెక్చువల్స్ అయినారు, బ్యూటిఫుల్గా ఉన్నారు. వాళ్ళ స్కిన్, వాళ్ళ హెయిర్ బ్యూటిఫుల్గా ఉన్నారు కదా వాళ్ళు జెనెటికల్గా. కొబ్బరి నూనె, కొబ్బరి తిని నెంబర్ 1 కొబ్బరి. మేమైతే రాయలసీమలో పల్లీలు, నువ్వులు కూడా మంచిదే. కుసుమలు అంటారు, సాఫ్లవర్, సఫోలా అంటారు కదా, సాఫ్లవర్, తెల్ల కుసుమలు, అది కూడా సూపర్ ఆయిల్. అన్నీ తినక్కర్లే, 1-2 మార్చి రాయొచ్చు. ఆలివ్ ఆయిల్ వద్దు కదా. ఆలివ్ ఆయిల్ మన ఫుడ్డే కాదు, మనం ఎప్పుడు తినలా, మనకు తెలియదు. ఆలివ్ ఆయిల్ బాయిలింగ్ అసలు మనం ఫ్రైలు తింటాము, ఫ్రై చేస్తాము. ఆలివ్ ఆయిల్ సలాడ్గా ఏదో పోసుకొని తింటారు వెజిటబుల్స్లో, అంతేగాని ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ టు ఫ్రై. హై టెంపరేచర్ తట్టుకోదు కదా. అవును, కరెక్ట్. స్మోకింగ్ పాయింట్ చూసుకోవాలి. అందులోన ఎంత కరెక్ట్గా నీకు అటు నుంచి వస్తుంది. అందుకనే అండి వెరీ సింపుల్ అండి, మీరు పల్లీల్ని పుచ్చులు లేకుండా తీసుకోండి, మీరు గానికాడికి పోండి. అది చెక్కగానికి అయితే మంచిది, లేదు ఇనపగానికైనా ఓకే. మీరు 10 రోజులు వాడించేటప్పుడు ఇనపగానికి ఒకటే. ఇనపగానికి ఏమంటే మెటాలిక్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి, అది మంచిది కాదు అంటారు ఇనప రుద్దినప్పుడు. అవును, చెక్క అయితే బెటర్ అని. సరే చెక్కగానికి ఉంటే చూడండి, లేకపోతే ఇనపదైనా చేసుకొని మీరు అక్కడే దగ్గరుండి నూనె తీసుకొచ్చి అది వాడేసుకోండి. నెల లోపల 15 రోజుల లోపల వాడే, మళ్ళీ 15 రోజులు కావాల్సింది ఏదో పెట్టుకోండి. నెక్స్ట్ టైం నువ్వులు, అది బెస్ట్. అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కానీ అది ప్రాసెస్ అవ్వదు కాబట్టి కొంచెం వాసన ఉంటుందా? 2 చాలా ఇంపార్టెంట్ ఏమంటే వడగట్టాలి. అందుకనే ముందు ఎండలో పెట్టి తేచి కింద ఉండేదంతా మళ్ళా గానికి ఎత్తుపోయి వేసి పైన ఉండేది వాడేవాళ్ళు. ఏమవుతుందంటే నలిపినప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఆయిల్లోకి వస్తుంది. అప్పుడు మనకు పల్లి నూనె, ఏ నూనె అయినా చిక్కగా అనిపిస్తుంది, సీతులాగా ఉండదు. అవును, ఒపేక్గా ఉంటుంది. సో దాన్ని ఫిల్టర్ చేసేదానికి క్యాన్వాస్లో ముందు ఇంత ఫిల్టర్లు వచ్చేటివి ఓల్డ్ ట్రెడిషనల్గా. ఆడిసి పెడితే ఈ గుడ్డలో ఫిల్టర్ అయ్యి ఆర్గానిక్ మ్యాటర్ అంతా అతుక్కునేస్తుంది, ఓన్లీ ప్యూర్ ఆయిల్ బయట వస్తుంది. ఆ ప్యూర్ ఆయిల్ ఎన్ని రోజులైనా, అంటే 3 నెలలు 6 నెలలైనా ఏం కాదు. లేకపోతే ఏమవుతుంది, ర్యాన్సీడ్ అవుతుంది. మనం పల్లీలు అట్లే పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తుంది. అవునవునవును. ఆయిల్ కూడా ముక్కవాసన. ఆయిల్ కూడా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే ఫిల్టర్ చేయకపోతే ముక్కవాసన వస్తుంది కదా, గ్యారంటీ. అందువల్ల బాయిల్ ఫ్రై చేసినప్పుడు మీరు దేవినప్పుడు ఆర్గానిక్, ఈ ఆయిల్కేమో బాయిలింగ్ టెంపరేచర్ 250-300 డిగ్రీలు, ఆర్గానిక్ మ్యాటర్ మాడిపోతుంది. ఆ మాడు తినేది మంచిది కాదు, అది క్యాన్సరస్ అని. సో ఏదైనా మాడు తినకూడదు, బార్బిక్యూ చేసేది మాడు తినకూడదు, డేంజర్. మాడు తినకూడదు, రుచి ఉండొచ్చు బట్ మాడు తినకూడదు. ఉప్మా మాడు భలే ఉంటుంది సార్, బాగుంటుంది. అదే నేను అందుకే చెప్తా ఉంటుంది, నేను 2 సార్లు చెప్పిన అంటే నేను టెంప్ట్ అయి తింటా, తినకూడదు, మంచిది కాదు అని. భలే ఉంది సార్ మీ విధానం, మీరు ప్రతిపాదించే చిన్న చిన్న మార్పులు. అంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను, నేను ఏదో ఎవరిని ఇంప్రెస్ చేయాలని. ఇప్పుడు వేరే దేశాల్లో బాగున్నాయి సార్ పద్ధతులు, వాళ్ళు కూడా ఇలా మన ఇండియన్స్ అయినా ఇంత కాంప్లికేట్ చేస్తారు. జపాన్ ఈ కంట్రీస్ లో మంచి హెల్దీ అంటారు కదా. యాక్చువల్గా వాళ్ళు చాలా కరెక్ట్గా తింటారంట ఫుడ్. ఇప్పుడు ఇక్కడ ఆర్గానిక్ అని ఏందేందో చేసి చెత్తంతా చేసి అన్నీ ఏవేవో చేస్తారు. మా అమ్మాయి రిషివేది చదువు అయిపోయాక ఆమెకి ఎకనామిక్స్లో 100/100 వచ్చింది ఐసిఎస్సిలో, ఇంటర్లో. ఆమె అంత 5-10 ఉంటుంది, మంచి స్పోర్ట్స్, భరతనాట్యం అన్నీ నేర్పి అన్నీ. ఆమె అంత చదువుతుంది నాకు తెలియదు ఎప్పుడు. సరే ఆమె అది వద్దని ఫిలాసఫీ తీసుకునింది, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరులో ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్ తీసుకొని మళ్ళీ బ్రాక్వుడ్ అని రిషివెల్లి వాళ్ళదే ఒకటి, బ్రాక్వుడ్ ఇంగ్లాండ్లో ఒక స్కూల్ ఉంది, అక్కడ పోయి 1.5 year వాలంటీరింగ్ చేసి షూమేకర్ యూనివర్సిటీ ఉంది అక్కడ. అంటే ఎకనామిక్, ఇది ఎకాలజీ మీద అది మంచి యూనివర్సిటీ, ఎకాలజీ, ప్రకృతి పర్యావరణ శాస్త్రం. అక్కడ పీజీ చేసి ఆమె రిటర్న్ వచ్చి ఇప్పుడు కూరగాయలు పండిస్తాం. సో అక్కడ బ్రాక్వుడ్లో ఉన్నప్పుడు ట్రూత్ఫుల్లీ ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్సే తింటారు అంటవాళ్ళు. బాగా పనిచేస్తారు. 5 గంటల కంటే 5 గంటలకు సీరియస్లీ కుకింగ్, ఏమి కూడా వర్క్ అన్నీ ఉండేవి కదా.
అట్లా మంచి వర్క్ కల్చర్ చూసి వచ్చింది కదా. ఇక్కడ ఇటు చూస్తే పని చేస్తారు, లేకపోతే పని చేయరట. అంతే అంతే అంతే. ఎందుకు పని చేసేదానికి ఎందుకు అంత డిస్రెస్పెక్టు, పని చేసే వాళ్ళకి ఎందుకు అంత గౌరవం లేదు? ఆ కూరగాయలు ఈ 10 రకాల నవధాన్యాన్ని పండించే రైతుకు గిట్టుబాటుగా లేకుండా చేసేసి ఆయనకి ఒక కాకి షర్ట్ వేసి ఇక్కడ బాడీ గార్డ్ లాగా పెడతా ఉండరు. ఏటీఎం దగ్గర గార్డ్గా పెడతా ఉండరు. ఎంత అన్యాయం, ఎంత దరిద్రం అది దేశానికి. అంటే ఒక నవధాన్యాలు పండించగలిగిన సైంటిస్ట్ ఆయన గిట్టుబాటు కాలేదు, నీకు గౌరవం లేదు అని ఆయన నువ్వు వాచ్మెన్ చేస్తే ఎట్లా? ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? సో ఈ నాలెడ్జ్ అంతా ఎవరు ఇవ్వాలా? ఏ పంట సింబయాటిక్, ఏది కరెక్ట్, ఏది ఇది పల్లీలు అయిపోతానే కందులు వస్తాయి, కందులు అయిపోతానే నువ్వులు వస్తాయి. ఎంత బ్యూటిఫుల్ నాలెడ్జ్ అది. అవన్నీ పక్కన పెట్టేసి టెక్నాలజీ పెట్టేసి డ్రోన్లు వచ్చి మనుషులు చేసి స్ప్రేలు కొట్టేసి కలుపు మందు కొట్టేసి ఏందో చేసి ఇంత మామిడికాయ చేసేసి అది క్యాన్సర్ తెచ్చుకుంటా ఉంటే ఎట్లా కరెక్ట్? చాలా కష్టం. ఇప్పుడు నేచర్ 300 గ్రాములు మామిడి పండు ఇచ్చింది అనుకోండి, దాన్ని డిఐపి వేసి ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని కెమికల్స్ అన్ని వేళ్ళకి ఎక్కిచ్చి 500 చేస్తే అది ఎట్లా కరెక్ట్? అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. ఇఫ్ ఎనీథింగ్ యూ వాంట్ టు గ్రో అగైనిస్ట్ నేచర్, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. దట్స్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ అది. అంతే కదా. ఇప్పుడు ఇంత కోడిని 6 నెలలు పెరగాల్సిన దాన్ని ఇంత చేస్తే ఏమో చేసి స్టెరాయిడ్ చేసి, హార్మోన్ చేసి, యాంటీబయాటిక్, వైరస్ ఇది చేసి ఎట్లా కరెక్ట్? నువ్వు కూడా న్యాచురల్గానే పెరగాల. నువ్వు ఓ సర్రని పెరిగిపోవాల మనకి ఈ బూస్ట్లు అది ఇది హార్మోన్లు ఏమని చేస్తే ఇప్పుడు కండలు పెంచుతా ఉండి అట్టే పడిపోతాడు చూడు. ఈ జిమ్ముల్లో ఇవన్నీ డేంజరే. తెలియనివన్నీ ప్రోటీన్ పౌడర్లు, చెత్తలు, కుప్పకొలిపోతున్నారు. ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ మజులు చూసుకుంటా వీళ్ళ మైండ్కి బయట కట్ అయిపోతుంది. మజులు కనపడితే చాలా ఆనందంగా ఏమో స్టెరాయిడ్ వేసుకొని తింటా ఉంటారు. ఎంత డేంజర్ అది, వెరీ డేంజర్. సార్ ఇప్పుడు మీరు ఆఫ్రికాలో కూడా పండిస్తున్నారు కదా సార్? వ్యవసాయం ఆఫ్రికా ఎందుకంటే ఇప్పుడు కూడా 70 ఎకరాల వ్యవసాయం జరుగుతూ ఉంది. మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చిన్నగా ముసలిళ్ళు అయిపోయినారు, కొంతమంది చదువుకున్నారు వెళ్ళిపోయినారు, అవన్నీ జరిగినాయి. ఇప్పుడు రెగ్యులర్గా పొలం మీదకి వచ్చి కూరగాయలు, పుచ్చకాయలు, కర్బూజకాయలు వాటికి ఆర్గానిక్గా ప్రిపరేషన్ చేసి కొట్టడము వీళ్ళు కావడంలే. వి షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ కదా. అవునవునవును. ఇప్పుడు వ్యవసాయం ఇక్కడ గిట్టుబాటు కావడం లేదు అనేది చెప్పాలంటేనే బాధపడితే ఎట్లా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు ఏంటి, టమాటాలను కూడా ఒక్కొక్క చెట్టు 1 కిలో ఇచ్చే చెట్లను 1 కిలో 8 కేజీలు చెట్లు చేసేస్తారు. 8 టైమ్స్ 6 టన్నులు 8 టన్నులు వాడేటి పంట పండేటి మాకు టమాటాలు 50 టన్నులు ఇప్పుడు పండుతూ ఉండేది. దానికి కావాల్సినట్లు వీడి సైడ్లో పేపర్ వేసి ఇదేసి గుచ్చి డ్రిప్లో ప్రతి వారం ఎక్కిచ్చి అట్లా అబ్యూజ్ చేసేసి సాయిల్ చంపేసి, సాయిల్ అంత శక్తి లేదు పాపం ఇచ్చేదానికి, దానికి ఎక్స్ట్రాగా ఇవన్నీ ఇచ్చి టమాటా లాంటి పదార్థాలని మీకు అమ్ముతూ ఉంటాం 50 టన్నులు చేసి, విచ్ ఇస్ వెరీ డేంజరస్. ఇట్స్ నాట్ గుడ్. అబ్యూజింగ్ ద సాయిల్, కిల్లింగ్ ద సాయిల్, మైక్రో అన్నీ పోయి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ మనుషులకి 3 కిలోలు బిడ్డ పుట్టాలా, 15 కిలోలు బిడ్డ పుట్టాలంటే ఎంత డేంజరస్ థాట్ అది. ఇది కూడా అంతే కదా. భూమి నీకు ఇచ్చేది నార్మల్గా ఎంతో ఇస్తుంది, అది న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తుంది. ఇంతమంది పాపులేషన్కి ఎట్లా? ఒరేనైనా ఇంత తింటే చాలు న్యూట్రిషియస్ ఫుడ్. నువ్వు 8 సార్లు తింటే కూడా ఇంకా నీకు ఫుడ్ సరిపోలేదు, ఇంత పొట్ల పెంచుకొని ఇంకా తింటా ఉండరు. 2 జొన్న రొట్టెలు రండి సాయంత్రం అవసరంలే, ఆరికెళ్తా అంత ఉప్మా చేసుకోదండి సాయంత్రం ఆకలిలే, పొద్దున్న నుంచి మాట్లాడుతూనే ఇప్పుడు 3 సార్లు చెప్పిన ఆకలే లేదు. ఇప్పుడు కూడా ఆకలేదండి. పెద్ద అసిడిటీ పేషెంట్ని దాని నుంచి బయటపడిపోయినానులే 14 ఏళ్ల ముందరనే. హాయిగా ఉంటాయి ఇప్పుడు. అది కూడా రోజు తినక్కర్లే, 4 రోజులు 5 రోజులు రైస్ తినేసి మా ఇంటికి పోయి అమ్మ అని ఒప్పుడు తింటే థ్యాంక్స్ చెప్తా ఉంది బాడీ. అంత అద్భుతంగా ఉంది కనెక్షన్. ఆ కనెక్షన్ ఏర్పడిపోతే అర్థమైపోతుంది. దేవుడు మీలోనే ఉన్నాడు, మీరు మీతో ఉంటే ఎవరు అవసరంలే, ఎవరు గురువు అవసరంలే, ఎవరు గురువే కాదు. ఎందుకంటే గురువుల్లో ఉండే తప్పులను కూడా చూడగలిగేంత నాలెడ్జ్ నీకుంటే నువ్వు అప్పుడు మంచి శిష్యుడవుతావు. గురువు చెప్పిందంత తానా అనుకుంటే ఎట్లా? వెరీ డేంజరస్ అది. దాని నుంచి బయటపడే ఫ్రీడమ్ ఇచ్చేవాడే మంచి గురువు. చెప్పరా నాయనా అనాలా. నువ్వేమన్నా ఇంకా ఎక్స్ట్రా చెప్తాడు, అరే ఏదైనా వీడు అయిపోతాడు పెరికేండి అంటే ఎట్లా? అంతే కదా సార్. నువ్వు గురువు టార్గెట్టే నీకంటే బెటర్ శిష్యుని తయారు చేయాలి. ఇప్పుడు ద్రోణాచార్యుడే యుద్ధం చేయటం బాణాలన్నీ, అర్జునుడు ఎందుకు తయారు చేయాలా? నువ్వు చచ్చిపోయే లోపల నీ లైట్ను ఇంకా 100 మందికి అంటించాలా, అది టార్గెట్. చచ్చిపోతావు కదా ఎట్లయినా. నేనే గురువు అని సూర్యుడు సృష్టిలు పెట్టుకో ఎందుకురా స్వామి, ఎన్ని రోజులు పోస్తావురా
గురువు అనే భారం ఎన్ని రోజులు మోస్తావురా, దిచ్చేసేయరా అయినా ఫ్రీడమ్ వస్తుంది. అప్పుడు తిరుగు, అడుగుల్లో తిరిగి ఆడుకోబో, అడుక్కో, కొంచెం డబ్బులు ఏదో ఆడ పోయి అయితే డబ్బు ఏదో భోజనం పెడతారు. నార్త్ ఇండియాకి పోతే బాగా చపాతీలు గిపాతీలు పెడతారంట ఎక్కడ పోయినా. వాళ్ళు బోర్ కొట్టి ఇంకో ఆశ్రమానికి వెళ్ళిపో, హాయిగా ఫ్లోలో ఉండు, హ్యాపీగా బతుకు. ఎందుకు గురువులు, ఎందుకు నేనే, నా ద్వారానే ప్రపంచం, నేను సూపరు, ఏమి లేదురా స్వామి. 64 కళలను పోషించిన శ్రీకృష్ణదేవరాయలు హంపి విజయనగరం దగ్గర ఇప్పుడు కుక్కలు వచ్చబోస్తాడు. నీ గ్రోత్, నీ కథలన్నీ వదిలేరా స్వామి. నీ ఆశ్రమాలు, నీ ఆర్గనైజేషను, నథింగ్. నీ ఫ్రీడమ్ పోతుంది దాంతో. ఫ్రీడమ్ కంటే గొప్ప వరం, గొప్ప ఇంకా ఆశీర్వచనం ఇంకోటి లేదు సార్. ఆ ఫ్రీడమ్ పోతే ఎంత డేంజరు సార్. నాకు భయం వేస్తుంది సార్. మీరు ఇప్పుడు సార్ ప్రకృతిలో అంటారు, ఎందుకు రా స్వామి అంట. నేనేదో ఇక్కడ ఉంటా ఆఫ్రికాలో ఉంటా సార్. నేను మిల్లెట్స్ అవి స్టార్ట్ చేయాలి సార్, అవి తినాలి సార్. మిమ్మల్ని చూస్తే మిల్లెట్స్ తినంటే నన్ను చూడాలి రా స్వామి. మిల్లెట్స్ మీ ఊర్లోనే విజయవాడ దొరుకుతాయి కదా, కొనుక్కొని తినచ్చు కదా. అనవసరం. అంటే ఎవడైతే ఈ పని చేయకూడదు అనుకుంటారో వాళ్ళు ఇట్లంతా పెట్టుకుంటారండి. చూడాలా, ఓసారి పోయి మాట్లాడాలా, మళ్ళీ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ చేస్తా, జనవరికి చేస్తా, ఇట్టే పుష్పం చేస్తా, చచ్చిపోతారు. చేయలేరుకున్నాడు టక్కని చేస్తాడు. అదే ఒక ఆమె హైకోర్టుకు పోయింటే ఒక అడ్వకేట్ వచ్చి నమస్కారం పెట్టి ఎవరో మాట్లాడుతూ ఉంటే, సార్ మేము విజయవాడలో మాకు రాగులే తెలీదు, మీరేదో రాగులు రాగిదావు అంటా ఉంటే ఒక వారం తగినాను సార్, నాకు అసిడిటీ తగ్గిపోయింది సార్, నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది ఆమె. సార్ ఇప్పుడు రాగి జావ ఎలా చేయాలి చెప్పండి సార్. రాగి పిండి నీళ్ళలో చన్నీళ్ళలో కలిపేసేయండి. రాగి పిండి ఒరిజినల్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. రాగి పిండి బయట కొంటే బియ్యం పిండి కలిపింటారు, కలిపిండి అచ్చు. సో రాగులు తీసుకొని మీరే పిండి చేసుకోండి. రాగి పిండి నీళ్ళలో కలిపేసేయండి. వేడి నీళ్ళు మసులుతూ ఉంటాయి ఇక్కడ, దాంట్లో లిక్విడ్ పోయింటే రాగి జావ రెడీ. నో మజ్జిగ, నో నథింగ్, నో మిల్క్ ఐటమ్స్, నథింగ్, నో జీడిపప్పులు. అది ఎంత వాల్యూమ్ తాగితే అంత ఎనర్జీ ఉంటాయి. మర్చిపోతే ఈరోజు నేను రైస్ తిన్నా 10 గంటలకి, నార్మల్ వైట్ రైసే, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం, వేడన్నమే. కానీ ఎందుకు ఇంత ఎనర్జీ ఉంది అనుకుంటే పొద్దున్న 4 గ్లాసులు రాగి జావ తాగినాను తల్లి. 4 గ్లాసులు మా సిస్టర్ చేసి పెట్టింది, 4 గ్లాసులు రాగి జావ మా బెల్లం వేసుకొని తాగినా. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టుడే. సో రాగి జావ విత్ బెల్లం ఇస్ ఓకే. నేను షుగర్ లేదు కదా, బెల్లం ఎందుకు, బెల్లంలో ఐరన్ ఉంది, అన్ని మినరల్స్ ఉన్నాయి, సూపర్ ఫుడ్ బెల్లము. కానీ దానిలో మళ్ళీ పాలు పోసి నో మిల్క్, ఎందుకంటే మిల్కే సరైనది కాదు. అవును, ఆ మిల్క్ ఏమి అడవుల్లో తిరిగిండి ఆవులా వస్తుంది అసలు కాదు, అడవిలో తిరిగిండి ఆవులా పాలిస్తాడయ్యా. కుప్ప తొట్లు కాడ కుక్కలతో ఫైటింగ్ చేసి అవి ప్లాస్టిక్లు, సాంబార్లు ఏమేమో తింటాడు పాపం. ఏదో ఫీల్డ్ వేస్తూ ఉంటారు, ఏదేదో అది గడ్డి తినాలి పాపము. ఆ గడ్డిని వంటలు పెట్టుకొని ఒక తిత్తులో పెట్టుకొని ఇంకొక నెంబర్ వేసుకుంటా, ఇంకో తిత్తులో పెట్టుకొని అది దాని ఫుడ్. దానికి మనం ఫీల్డ్ వేసి మొక్కసన్న పిండి వేసి పాలు కృత్రిమంగా ఇన్ని లీటర్లు 20 లీటర్ల పాలు లాగేస్తాను. ఎట్లది కరెక్ట్ పాలు అసలు. సో ఆ పాలతో అదన్నా పోని అనుకుంటే దాంట్లో మీగడ, వెన్న, క్రీమ్ అంతా తీసేసి అవి చెడిపోకుండా ద మోస్ట్ బ్యూటిఫుల్ మిల్క్ ఈజ్ ద వన్ విచ్ పెరిషస్ క్విక్లీ. మోస్ట్ పెరిషబుల్ ఐటమ్ కదా మిల్క్. అది చెడిపోకుండా చేసేదానికి దాంట్లో ప్రిజర్వేటివ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, క్యాల్షియం వేసి ప్యాకింగ్ చేసి మా పాలు 10 రోజులు చెడిపోవంటే ఎట్లా కరెక్ట్. సో చెడిపోయే నీళ్లు, పాచిపట్టే నీళ్లు, చెడిపోయే పాలు, చెడిపోయే ఫుడ్, చెడిపోయే ఫ్రూట్స్ మంచిది, కామన్ సెన్స్. అది పెట్టేసి జావ చేసుకునేసి 4 గ్లాసులు తాగేయండి అంతే, హ్యాపీ. 4 గ్లాసుల్లో ఉండేది 8 స్పూన్లే రాగిపిండి, 8 టీ స్పూన్ల రాగిపిండే ఉంటుంది. అది పొద్దున్న 5 గంటలు తాగేసి అది ఫుడ్గా సరిపోదు. మీరు పొద్దున్న ఇంటికి పోయేటప్పుడు బలవంతంగా అయినా బాగా జొన్న రొట్టెలో ఆరికల్ ఫుడ్డో ఏదో తినేసి మధ్యాహ్నం కావాలంటే ఫ్రూట్స్ తిని సాయంత్రం 6 గంటలు ఎప్పుడైతుందా 2 జొన్న రొట్టెలో 2 సద రొట్టెలు తిందామా అని సూపర్గా ఉంటారు. మీకేమి డాక్టర్ 95 మంది అదే చాలా మంది అడుగుతారు. సింపుల్గా 30 మినిట్స్, నేను 30 సెకండ్స్లో చెప్తా. మీరు చేయగలిగితే రిజల్ట్స్ వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు. ఒక వారం చేయండి. రాగి జావ ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు. నన్ను అడిగే తాగినారు కాఫీలు, టీలు అన్నీ తాగుతానే ఉంటారు కదా, పెప్సీలు తాగుతానే ఉంటారు కదా. తాగండి రాగి జావ, లైఫ్ లాగా తాగండి అబ్బా రాగి జావ. ఎన్ని రోజులు విజయ రోజులు తాగండి. మీరు ఊరికి పోయినారు ఏం కాదు, మీరు మీ గట్ మైక్రోవేవ్ బాగా బిల్డ్ అయ్యి మీరు అంబలు తాగి రాగి జావ తాగి బాగున్నారనుకో, ఫిట్గా ఉన్నారనుకో, మీకు 10 రోజులు చెత్త తిన్నా ఓకే అంటున్నా. చెత్త అంటే మళ్ళా ఈ బిర్యానీలు కాదు, మామూలు రైస్, వెజిటబుల్స్ అవి. ఇప్పుడు కార్న్ అని హెల్దీ ఫుడ్ అని ఇస్తారు మనకి. సినిమా థియేటర్లు కాకపోతే పాప్కార్న్ వేరు, పాప్కార్న్ ఒకటి పెద్ద బకెట్. ఇప్పుడు అమెరికన్ స్వీట్ కార్న్ వేసి ఇస్తా ఉంటారు కదా, అస్సలు మంచిది కాదు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఏ ఫుడ్ అయినా జెనెటికలీ మాడిఫైడ్. లేకపోతే
మన మొక్కజొన్న ఎంత టేస్టీగా ఒక రకమైన బయట ఏదో ఆ మొక్కజొన్న మాయమైపోయింది. నమ్మడానికి లేదు. మన పళ్ళ పొళ్ళు మన యాపలు మాయమైపోయింది, టూత్పేస్ట్లు వచ్చేసినాయి, మన పసుపు గీసు మాయమైపోయింది, క్రీములు గిములు వచ్చేసినాయి. ఎంత డేంజర్ ఆ క్రీములండి. అసలు మీ స్కిన్ క్యాన్సర్కి మీరు వాడుతూ ఉండే సన్ స్క్రీన్ లోషన్ కారణమని డాక్టర్ బిఎం వెంకటే కొట్టుకుంటాను. అవును అవును కరెక్ట్. ఇటీవల మరి సన్ స్క్రీన్ పూసుకొని వస్తూ ఉంటారు పొద్దున్న కేబీఆర్కి. నల్లగా అయిపోతారు. ఒక స్క్వేర్ ఇంచ్లో 640 సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ రిలీజ్ చేసి బయటికి టాక్సిన్ తోస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఫౌండేషన్ వేసి ఆర్దించి వేసి బాగా పూసుకునేసి ఫౌండేషన్ వేసి బాహుబలిలాగా అన్ని క్రీములు వేసి అన్నీ వేసుకొని అది ఎక్కడ జోరుగా మాట్లాడితే ఊడిపోతుంది, ఏసీ లేకపోతే కారిపోతుంది. కాబట్టి ఏసీలోనే ఉండాలా, గట్టిగా మాట్లాడు హవర్ యూ మ్యాన్ అనుకుంటా తిరుగుతా. అసలు న్యాచురాలిటీ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము, హాయిగా ఉన్నాం కదా, ఏమవుతుంది మనకి? మన ఇంటికిలో మన చర్మం మనకి ఎవడికి ఎందుకు పట్టాలా? కళ్ళు మూస్తే రంగు, కళ్ళు తెరిస్తే డేంజర్ రా నాయన. సినిమా యాక్టర్ కంటే వాళ్ళకి అవసరము, వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు బతుకుతారు అది ఉండాలి. మన నార్మల్ పీపుల్ మనకేం అవసరము? అంతే కదా. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అయిపోతుందా మేకప్ తీసు అమ్మా, ఎందుకంటే స్కిన్ వాంట్స్ టు బ్రీత్. అవును, స్కిన్ వాంటెడ్ టు బ్రీత్, నాట్ యువర్ మోస్, నాట్ ఓన్లీ యువర్ నోస్, యువర్ స్కిన్ ఆల్సో వాంటెడ్ టు బ్రీత్. పెళ్ళికి పోయిచ్చి మీరు వస్తాను ఏమి అబ్బా అరే స్నానం చేసి అమ్మా ప్రాణం లేచొచ్చింది రా. పెళ్ళికి వెళ్తే బరువుగా ఉంటుంది సార్, జీవితమే బరువుగా ఉంటుంది. ఎందుకంటే ఆ ముందు అన్ని కట్టుకుని పోసుకుని వేసుకుని నగలు వేసుకుని వెళ్ళి ఆ చీరలు ఊపిరి ఆడకుండా ఆ పట్టు చీరలు కట్టుకొని అక్కడ మళ్ళీ ఫుల్గా తినేసి ఎంత అంటే మీకు అర్థం చేసుకోండి, మీ మైండ్ ఎంతసార్లు చెప్తే మీరు వస్తానే చేస్తారు. అంటే జనాల కోసము పట్టు చీర ఒకటి నేను చేస్తాను, మీకోసం మీరు బతకడంలే. మా ఫ్రెండ్ ఒక ఆమె అసలు పట్టు ఆమె కాటన్ చీర కట్టుకుని పెళ్ళి కూడా నీట్గా మంచి కాటన్, బొందూరు కాటన్ చేస్తాడు. ఆమె స్పెషల్గా ఉంది ఆడ. అంటే 50,000 పట్టు చీరల వాళ్ళకంటే ఆమె స్పెషల్గా ఉంది. మరి అక్కడ ఎంత అద్భుతం, నేచర్ ఫ్రెండ్లీగా ఉంది, కాటన్ పండించిన రైతులు డబ్బులు వస్తాయి, ఆ చేనేత కార్మికులు డబ్బులు వస్తాయి, నీకు హెల్త్గా ఉంది. కాటన్ ప్రమోట్ చేయండి. చాలా అద్భుతం సార్. మీ ప్రిస్క్రిప్షన్ వాడుకుని తప్పకుండా మీ ప్రిస్క్రిప్షన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇవాళ మీరు ఎంత చమత్కారంగా జీవితాన్ని ఎంత కాచి వడబోస్తారు, ఆహారపు అలవాట్లని ఎంత స్టడీ చేశారు, ఎంత నాలెడ్జబుల్ మీరు. నిజంగా మీరు రాకే అంటే ఇది నాలెడ్జ్ కూడా కాదమ్మా, నేనేం బుక్కులు చదివో పెద్ద ఏం చదవాలా. నా ఎక్స్పీరియన్స్, మిల్లెట్స్ తింటే ఏమైంది, రాగి జావ అయితే ఏమైంది, మా కొబ్బరి నూనె వాడితే ఏమైంది, మా ఫుడ్ ఓసారి తింటే రాగిముద్ద తింటే ఎక్స్పీరియన్స్ అయినా. బెంగళూరు పోతే ఇతికి ముద్దే అంటారు, అంటే రైస్ వేయకుండా ఉత్త రాగి పిండితో ముద్ద గెలుపుతారు వాళ్ళు. 20 రూపాయలు 2 ముద్దలు ఇస్తారు, ఫినిష్డ్. సాయంత్రం వాళ్ళు ఆకలిలే. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే జనాలకి ఆకలి కాకపోతే రోగం అనుకుంటా ఉంటారు. అంతే. అరే సార్ నాకు రాకపోతే ఆకలి కాలేదు, ఆకలి లేకపోతే పని చేసుకోయా, నీకు ఆకలి లేకపోతే మళ్ళీ నాకెందుకు చేసినావు ఫోను. కొంతమంది సార్ నేను కాఫీ నిలిపోయినా కూడా ఏం చేయాలి అనుకున్నా, అమ్మా 2 గ్లాసులు రాగి జావ తాగమ్మా. సార్ 2 సార్లు రాగి జావ మళ్ళీ కాఫీ అంటే సార్ తాగి, నువ్వే చెప్తాడు కదా కాఫీ నిలిపేయాలి. అది రాగి జావ తాగితే కాఫీ తాగాలని ఇంటెన్షన్ పోతుంది. లేదు కాఫీ ఇంత బదులు ఇంత తాగుతావు, ఒక వారం తర్వాత కాఫీ వద్దులే అనిపిస్తుంది. నువ్వు నన్ను అడిగినావంటేనే కాఫీ మంచిది కాదని నీకు తెలిసే వద్దనుకుంటాడు. ఎందుకో కాఫీ నీ మైండ్ నీతో లేకుండా లాగుతూ ఉంది, ఆ టైం రాకముందని లాగుతూ ఉంది. నీ మైండ్ పని చేయకుండా పోతుంది. అది కాఫీ తాగితే తలనొప్పి తెప్పిస్తూ ఉంది, టెన్షన్ తెప్పిస్తూ ఉంది, కోపం తెప్పిస్తూ ఉంది. నిన్ను నార్మల్గా పెట్టడం లే, కాఫీ టీకి సిగరెట్లు మందు లిక్కరు డ్రగ్స్ నిన్ను నార్మల్గా పెట్టడం లే, వాటిని దూరం పెట్టాలా. నీకు ఏది నీతో బతకనీయకుండా ఏది చేస్తుందో అవన్నీ దూరం పెట్టాలా. ఆకలినైనా ఫుడ్నైనా అన్నిటినీ దూరం పెట్టేది ఏదో దాన్ని నువ్వు లవ్ చేయి. నిన్ను ఏది కంట్రోల్ తీసుకుంటా ఉందో అవన్నీ సబ్స్టెన్సెస్సే, ఇంక్లూడింగ్ లుకింగ్ గుడ్, ఇంక్లూడింగ్ పోజింగ్ యువర్ సెల్ఫ్. అందరి దగ్గర మంచిగా కనపడాలా, అందరి దగ్గర మంచి అనిపించుకోవాలా, అందరి దగ్గర ఫ్లెక్సీలు కట్టి గొప్పగా కనపడాలా, సిగరెట్ తాగాల, అవన్నీ జబ్బులే. గొప్పగా అనిపించుకోవడము జబ్బే, నన్ను ఎవరు గుర్తించాలనుకోవడము జబ్బే, అన్నీ జబ్బులే. ఈ జబ్బుల నుంచి పడితే ఆనందంగా ఉంటావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రకృతి ప్రసాద్ గారు, మీరు నిజంగా ప్రకృతితో మమ్మల్ని, మీరు ఒక యోగి. నేనేదో సింపుల్ గా బతుకుతాడు నార్మల్ మనిషి. నన్ను మీరు ఇవన్నీ చెప్పేసినా కదా, ఇవన్నీ ఛానల్ చెప్పేసినా కదా, నాకు ఎవరు అందరూ చూసి ఇంక వీడు చెప్పేది ఏమీ లేదురా స్వామి నన్ను పిలకుండా ఉంటే నాకు నమస్కారం. ఎందుకంటే మీరు పిలిస్తే రావాలా, రాకపోతే ఈగో అనుకుంటారు, లేదు వీడేదో అనుకుంటారు,
ఎవరో సెల్ఫీలు అడుగుతారు, నేనేం గొప్ప కాదు, వాళ్ళ సెల్ఫీ దగ్గర నేను నవ్వుకుంటా ఉంటా. నేనేంది గొప్పరావు స్వామి, మీ ఇంట్లో మీ అవ్వ తాతలు మీ అమ్మ నాయన కష్టపడి పని చేస్తారు, అందరూ గొప్పవాళ్ళే కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. చెప్పేదంతా ట్రూత్ఫుల్గా చెప్పేసినాము, ఇంకా పిలిచి ఇంకా అడుగుతా. ఇప్పుడు నేను నా ట్రావెల్ నేను చేసుకొని ఎవ్వరు లేని దగ్గర నా పాటు నేను సైలెంట్గా ఆడ బాగా మామిడిపళ్ళు పెట్టుకొని సీతాఫలంకాయలు పెట్టుకొని చిన్నపిల్లలతో గోలిగుండ్లు ఆడుకుంటా బతకాలనుంది నాకు. అది కూడా వస్తుంది సార్, ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి మనం ఫినిష్ చేశాక అప్పుడు మా 70 అయితే 80 అయితే మా కాళ్ళు పని చేయతల్లే నువ్వు పదేదనుకుంటా. అందుకనే యంగ్స్టర్స్ అందరూ ఈ విషయాలు అర్థం చేసుకొని అరే ఇంత సింపుల్గా ఉంది అని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి కొంచెం మాట్లాడేవాళ్ళు, అందరూ మాట్లాడలేకపోవచ్చు, కొంచెం మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉండండి. ఎంతసేపు సార్ లేడు కాబట్టి మేము రాము అంటే, సార్ లేకపోయినా పర్లేదు ప్రకృతిని మీరు రాని మేము చెప్తామని ఉండాలి కదా అక్కడ ఎవరైనా యంగ్స్టర్స్. ఎంతసేపు మనం మన భారం అనిపిస్తాం, ఫోకస్గా ఉంటే భారం మా తల్లి. అవును కరెక్ట్, చాలా భారం అది, ఐ అగ్రీ. సహజంగా ఉండడం చాలా హాయి, కానీ ఇప్పుడు మీరు ఫోకస్లో ఉండి హాయిగా ఉన్నారు. మీరు తప్పకుండా మాకైతే మాలో కదిలించిన విషయాలని తప్పకుండా ఇవాళ సార్ మీరు చెప్పిన విధానం రాగిజావ మొదలు పెట్టండి, ఒకటి రాగిజావ ఒకటి మొదలు పెట్టండి. రాగిజావ ఒకటి చేసుకొని 4 గ్లాసులు తాగేయండి అసిడిటీ ఉంటే, లేకపోతే 2 గ్లాసులు, 4 గ్లాసులు ఎట్టసారి తాగేది అంటారు. మరి 6 బాటిల్ బీర్ తాగేవాళ్ళు ఉంటారు, మీరు కాదులే ప్రేక్షకులు కాకుండా వేరే వాళ్ళు. 6 బాటిల్ బీర్ తాగేవాళ్ళు ఉంటారు, 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగేవాళ్ళు ఉంటారు. 4 గ్లాసులు రాగిజావ తాగాలంటే పెద్ద పని ఏముంది? తప్పకుండా తాగాలి సార్. అయితే మజ్జిగ వద్దంటారు, మజ్జిగ ఎంత వీలైతే రాగిజావే తాగండి అంటాడు. ఆ మజ్జిగ ప్లేస్లో కూడా ఆ జీడిపప్పుల ప్లేస్లో కూడా రాగిజావ తాగండి, ఉత్తర రాగి పిండే. మళ్ళీ దాన్ని మొలక కట్టకూడదు. మొలక కడితే ఏమవుతుందంటే న్యూట్రిషన్ పెరగచ్చు కానీ జిగట రాదు, అది లిక్విడ్ లాగా జిగటగా అట్ట పోవాలా, అప్పుడు సూతిగా ఉంటుంది. మాకు అసిడిటీ పేషెంట్ కదా మా తల్లి, మేము ఎంత బాధపడినామో, ఎన్నేళ్ళు బాధపడినామో, ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. మందులు వాడతాము, కోర్సు వాడతాము, 30 రోజులు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇదే పని. ఇప్పుడు హాయ్ 2 రోజులు ఫుడ్ లేకపోయినా ఉండగలం. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ నేచర్. నేచర్లో అంత సింపుల్గా మనం హాయిగా బతికేదానికి స్కోప్ ఉంది. అది సార్, దాన్ని యాక్సెప్ట్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటాం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, థ్యాంక్ యూ.